12 సంవత్సరాల పాలనలో పేపర్ లీకేజీలు, నిరుద్యోగ సమస్యలు మరింత పెరిగాయని కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగుల కోసం ఏం చేసిందో ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన మీడియా సమావేశంలో వంటేరు ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర విమర్శలు చేశారు. తన ఇంటి ముందు గత వారం రోజులుగా ధర్నా చేస్తున్నప్పటికీ తనకు తెలియదంటూ ప్రచారం చేస్తున్న మోదీ దేశ ప్రజలను ఎలా రక్షిస్తారో అని విమర్శించారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, ఆర్థిక పరిస్థితులు, రైతుల యువత సమస్యలపై కేంద్రాన్ని నిలదీశారు. ఢిల్లీలో గత 25 రోజులుగా నిరాహార దీక్ష చేస్తే ప్రశ్నించాల్సినటువంటి రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించకుండా, ప్రతిపక్ష పాత్ర పోషించకుండా నరేంద్ర మోడీ గారికి అంటగాగుతూ ఢిల్లీ నడివీధులలో వేలాది మంది యువకులు నరేంద్ర మోడీ ప్రభుత్వ వైఫల్యాల మీద పోరాటం చేస్తూ ఉంటే ప్రధానమంత్రి గారు పట్టించుకోలేదు, ప్రధాన ప్రతిపక్షము పట్టించుకోలేదు. పార్లమెంట్ ముట్టడి పెడితే పోలీసు మిలిటరీని పెట్టి మహిళలను చూడకుండా విపరీతంగా లాఠీ చార్జ్ చేయడం, చాలామంది హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, కేసులు పెట్టడం, జైల్లో పెట్టడం, ఇది నరేంద్ర మోడీ గారి నైతికత. సాక్షాత్ ప్రధానమంత్రి గారి ఇంటి ముందు ప్రతిపక్ష పార్టీ ధర్నా చేస్తే కనీసం ఇంటెలిజెన్స్ రిపోర్టు ఏం చేస్తుంది, ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, దేశ నిఘా ఏం చేస్తుంది? ప్రధానమంత్రి ఇంటి ముందు ధర్నా చేయడమే చేసేవరకు సోయి లేకపోతే మరి ప్రధానమంత్రి ఎందుకు నైతిక బాధ్యత వహిస్తూ ప్రధానమంత్రి గారు రాజీనామా చేయాలి. నీ ఇంటి ముంగడ ఏం జరుగుతుందో నీకు తెలియదు. దేశ సరిహద్దుల్లో ఏం జరిగితే దేశ రక్షణ నువ్వేం చేయగలుగుతావు? ఇలా కాంగ్రెస్ జనతా పార్టీ ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తూ ఉంటే, నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే